హాయ్ వెల్కమ్ టు స్మైలీ లైఫ్ స్టైల్. మనం బ్లౌజ్ స్టిచ్ చేసుకునేటప్పుడు మగ్గం వర్క్తో ఉంటాయి కదా బ్లౌజెస్. సో అలాంటి బ్లౌజెస్ మీద బీడ్స్ అనేవి కొంచెం స్ట్రాంగ్గా స్టీల్ బీడ్స్ అండ్ కొంచెం స్ట్రాంగ్గా ఉన్న బీడ్స్తో స్టిచ్చింగ్ చేసుకొని ఉంటాయి డిజైన్స్. సో అలాంటి డిజైన్స్ అనేది స్టిచ్ చేసుకోవడానికి చాలా కష్టపడుతూ ఉంటాం. సో సమ్ మెంబర్స్కి అయితే అది స్టిచ్ చేయడం కూడా రాదని చెప్పేసి విడిచిపెట్టేస్తారు. ఏమి లేదండి, నేను ఇప్పుడు అది చాలా ఈజీగా స్టిచ్ చేయడం చూపించాను ఈ వీడియోలో. మీరు కూడా ట్రై చేయండి. బిగినర్స్కి అయితే చాలా యూజ్ అవుతుంది. అండ్ ఆల్రెడీ తెలిసిన వాళ్ళైతే పర్వాలేదు, తెలియని వాళ్ళకైతే మాత్రం చాలా సింపుల్గా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు ఈ వీడియో స్కిప్ చేయకుండా చూసారంటే. ఓకే, సో ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నారు కదా, ఆ బ్లౌజ్ వచ్చేసి ఫుల్ బీడ్ వర్క్ అండి. ఎక్కడ కూడా చిప్ అనేది లేదు, అంతా బీడ్సే చూస్తున్నారుగా. దీంట్లో వచ్చేసి ఆ బీడ్ కూడా చాలా స్ట్రాంగ్గా మెటల్ బీడ్, స్టీల్ బీడ్ మాదిరి ఉంటుందన్నమాట. ఇది బ్రేక్ అయ్యే బీడ్ కాదు. ఓకే, సో ఆ మాదిరి బీడ్ దీని మీద నుంచి కూడా స్టిచ్చింగ్ చేయొచ్చు. అదే ఎలా అనేసి అని అనుకుంటున్నారా? ఓకే, అదే సీక్రెట్ ఈరోజు మీకు ఓపెన్ చేస్తున్నాను. చూడండి మరి స్టిచ్ చేద్దామా. ఆల్రెడీ బ్లౌజ్ నుంచి మెజర్మెంట్స్ తీసుకొని నేను కట్ చేసేసుకొని స్లీవ్స్ పెట్టుకున్నాను. దాన్ని వచ్చేసి ఇప్పుడు లైనింగ్ క్లాత్ ఎలా యాడ్ చేయాలి అండ్ బీడ్స్ మీద నుంచి కూడా ఎలా స్టిచ్ చేయాలి అదే నేర్చుకుందాం. ఓకే, సో ఇప్పుడు లైనింగ్ క్లాత్ని వచ్చేసి రెండు కూడా మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ రెండు ఈక్వల్గా పెట్టేసుకొని మనం స్ట్రైట్గా స్టిచ్ చేసుకోవాలి. కింద మనకు బార్డర్ ఉంది కదా, బార్డర్ పక్క నుంచి కొంచెం స్టిచ్ చేసుకోవాలి. చిన్న గ్యాప్ ఇవ్వాలి, లేదనుకుంటే పక్క నుంచి స్టిచ్చింగ్ అనేది వెళ్ళదు. అది మీరు అబ్జర్వ్ చేస్తున్నారు అనుకుంటా. ఓకే, ఇలా స్లోగా మనకి బీడ్స్ వెళ్ళే దగ్గర మిషన్ స్టిచ్ చేసుకోవడానికి వెళ్ళదంటే అలా వెనకాల మనం నీడిల్ ల్యాంప్ని కొంచెం ఫ్రెష్ చేసి పట్టుకోవాలండి. అలా మీదకి లైట్గా ఎత్తి పట్టుకున్నామంటే స్టిచ్చింగ్ ఈజీగా ఉంటుంది. మరీ ఫుల్గా పైకి ఎత్తేసామంటే స్టిచ్చింగ్ పడదండి, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, చూస్తున్నారు కదా, బీడ్స్ పక్క నుంచి చిన్న గ్యాప్లోనే స్టిచ్ చేసుకున్నాము. పెద్ద గ్యాప్ వచ్చేస్తూ ఉంటాయి కొంతమంది స్టిచ్ చేసేటప్పుడు, అది స్టిచ్చింగ్ రాని వాళ్ళు అలా చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఇది చాలా యూజ్ అవుతుందండి. నీడిల్ ల్యాంప్ని కొంచెం మీదకి ఫ్రెష్ చేసి పట్టుకున్నామంటే స్టిచ్చింగ్ అనేది వచ్చేస్తుంది. బాగా ఎక్కువగా మీదకి ఎత్తేసామంటే స్టిచ్చింగ్ రాదండి, అది గుర్తుపెట్టుకోండి. కుట్టు పడదు, జంప్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు లైనింగ్ క్లాత్ మీద నుంచి ఇంకా స్ట్రాంగ్గా ఉండాలి కదా అని చెప్పేసి మరొక స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఎప్పుడు లైనింగ్ క్లాత్ స్లీవ్స్ యాడ్ చేసినా ఇలా 2 స్టిచ్చింగ్స్ అనేది తప్పకుండా వేసుకోవాలి, ఇది కంపల్సరీ అండి. ఓకే, ఇప్పుడు సెకండ్ స్టిచ్చింగ్ కూడా సేఫ్టీ స్టిచ్చింగ్ కూడా అయిపోయింది. మరి పైన వచ్చేసి ఫినిషింగ్ స్టిచ్చింగ్ ఇవ్వాలి కదా. సో లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ రెండు సపరేట్ అవ్వకుండా రెండు జాయింట్గా ఒక స్టిచ్చింగ్ ఉంటుంది. సో ఇది పైనుంచి వేసుకునేది కరెక్ట్గా స్ట్రైట్గా ఉండాలండి లైన్. అండ్ బీడ్స్ ఉంటాయి కదా, ఆ బీడ్స్ని మనం ఆల్రెడీ ముందే చూసుకొని బీడ్స్ పైనుంచా కింద నుంచి అనేది చెక్ చేసుకొని ఒక లెంత్ మెయింటైన్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు చూస్తున్న వరకు ఓకే అండి, మిషన్ కరెక్ట్గా వెళ్ళిపోయింది. ఇక్కడి నుంచి బీడ్స్ మీద నుంచి ఎలా స్టిచ్ చేయాలనేది మీరు చూడండి. చూస్తున్నారా, నేను పెడల్తో దాన్ని స్టిచ్ చేయట్లేదు మిషను, ఓన్లీ వీల్ని మాత్రమే తిప్పుతూ ఉన్నాను. ఒక చేయితో గట్టిగా పట్టుకున్న, ఒక హ్యాండ్తో ఫ్రెష్ చేసి పట్టుకున్నాను క్లాత్, ఒక హ్యాండ్తో వీల్ని మాత్రమే తిప్పుతున్నాను. తిప్పేటప్పుడు మిషన్ పాదం వెనక్కి అలా స్లోగా జరుగుతుంది. మనం అక్కడ కాలుతో కానీ తొక్కామో అంటే మిషన్ అది బీడ్స్ మీద నుంచి వెళ్ళేటప్పుడు అది వెళ్ళదు. సేమ్ టైం ఒకే దగ్గర స్టిచ్చింగ్ పడిపోతుంది, బ్లౌజ్ బ్రేక్ అయిపోతుంది. మీరు బాగా అబ్జర్వ్ చేయండి. రైట్ హ్యాండ్తో నేను వీల్ తిప్పాను, ఇక్కడ నుంచి నార్మల్ స్టిచ్చింగ్ వచ్చేస్తుంది. క్లాత్ కదా ఇది, ఇక్కడి నుంచి మనకు బీడ్స్ అనేవి లేవు. సో నార్మల్ స్టిచ్చింగ్ అనేది వచ్చేస్తుంది. ఎస్, చూసారా ఎంత కరెక్ట్గా స్టిచ్ చేసేసాం కదా. పైనుంచి బీడ్స్ మీద నుంచి కూడా స్టిచ్ చేసేసామండి. మీరు చూస్తున్నారా, అలాగే మీరు కూడా స్టిచ్ చేయండి, ట్రై చేయండి. స్లోగా, ఫాస్ట్గా, స్పీడ్గా స్టిచ్ చేయొద్దు. ఇప్పుడు మనం లైనింగ్ క్లాత్ అండ్ మెయిన్ క్లాత్ని కూడా జాయింట్గా యాడ్ చేసుకోవడానికి ఒక స్టిచ్చింగ్ వేసుకోవాలి. ఎస్,
ఈ స్టిచ్చింగ్ కంప్లీట్ అయిన తర్వాత మనం క్రాస్ అనేది కట్ చేసుకోవాలి. ఫ్రంట్ స్లీవ్ యాడ్ చేసిన దగ్గర మనకి క్రాస్ పీసెస్ వస్తాయి కదా, ఆ తర్వాత కట్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి స్లీవ్ మిడిల్ పాయింట్కి కరెక్ట్గా ఫోల్డ్ చేసుకోవాలి. నేను స్లీవ్ లెంత్ సరిపోలేదని ఆ క్లాత్ యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు కట్ చేస్తున్నాను కదా, అది వచ్చేసి ఎక్స్ట్రా క్లాత్ యాడ్ చేశాను స్లీవ్ లెంత్ సరిపోలేదని. మిడిల్లో ఇలా ఒక నాట్ పెట్టుకోవాలి అండ్ స్లీవ్ కూడా ఎగ్జాక్ట్లీ కరెక్ట్గా కట్ చేసుకొని పెట్టుకోవాలి. స్లీవ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోయిందండి. లైనింగ్ యాడ్ చేయడం. ఇప్పుడు వచ్చేసి మనం బ్లౌజ్కి యాడ్ చేసేటప్పుడు ఆ బీడ్స్ అనేవి మధ్యలో అడ్డంగా వస్తూ ఉంటాయి. మనం పైనుంచి స్టిచ్ చేస్తే కనిపిస్తాయి కనుక దాన్ని తప్పించుకొని స్టిచ్ చేయొచ్చు. బట్ బ్లౌజ్ యాడ్ చేసేటప్పుడు లైనింగ్ వైపు నుంచి యాడ్ చేస్తాం కనుక మనకు అవి చూడటానికి ఛాన్స్ ఉండదు. అలాంటప్పుడు ఏం చేయాలంటే అవి విప్పేసేయాలి. నేను ఇప్పుడు అదే చేస్తున్నాను. వీడియోలో మీరు చూస్తున్నారు కదా. సో ఆ బీడ్స్ అన్నీ కూడా రిమూవ్ చేసేస్తున్నాను. రిమూవ్ చేసేస్తే మనకి స్లీవ్స్ జాయింట్స్ యాడ్ చేసిన టైంలో ఈజీగా ఉంటుంది. సో ప్రాబ్లం అనేది ఏమి ఉండదు. మీరు చూసారు కదా బీడ్స్ మీద నుంచి కూడా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు మిషన్తోనే అని. సో మీరు ఇలా కూడా ట్రై చేయండి, చక్కగా వచ్చేస్తుంది. అండ్ 2 హ్యాండ్స్ కూడా రెడీ అయిపోయాయండి. ఇప్పుడు మనం వచ్చేసి జాయింట్స్ యాడ్ చేసే టైంకి క్రాస్ అనేది ఒకటి తీసుకుంటాం కదా, ఆ క్రాస్ అనేది స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత మనం క్రాస్ని వచ్చేసి జాయిన్ చేసుకుని 2 సైడ్స్ కూడా ఒకేసారి కట్ చేసుకోవాలి. అదే ఎలా అంటే ఇప్పుడు నేను మార్క్ చేసి చూపిస్తాను. చూసారా, ఇప్పుడు మార్క్ చేశాను కదా, అది క్రాస్. సో ఆ క్రాస్ అనేది 2 హ్యాండ్స్ కూడా ఒకేసారి కట్ చేయాలండి, సింగిల్గా కట్ చేయకూడదు. ఓకే, వర్క్ బ్లౌజ్ స్లీవ్స్ అనేవి లైనింగ్ యాడ్ చేయడం స్టిచ్ చేసి చూపించాను. చాలా ఈజీగా చేశాను కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మీరు కూడా ఇలాగే ట్రై చేయండి, ప్రాబ్లం ఏమీ లేదు, ఈజీగా